రైట్. అమెరికాకు వలసలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో సర్వత్రా నైరాశ్యం, ఆందోళన నెలకొన్నాయి. వీటిపై అనుమానాలు నివృత్తి చేసేందుకు ఇమ్మిగ్రేషన్ అటార్నీ బీబీఐ లా గ్రూప్ భాను ఈలేంద్ర లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కాలర్స్ ఏమైనా అనుమానాలుంటే 040-233-10680, 233-10725 నెంబర్స్కు కాల్ చేయండి. మీ అనుమానాలు నివృత్తి చేసుకోండి. నమస్తే భాను ఈలేంద్ర గారు. నమస్తే రాధా గారు, హౌ ఆర్ యూ అండి? ఫైన్ అండి. ఎనీవే, ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా వాసులకి వాళ్ళ యొక్క వాళ్ళ హక్కుల్ని ఉంచుదామనా, లేకపోతే మామూలుగా ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సార్, ఇంతవరకు మనకి ఇంకా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేయలేదండి తను. సో మనకి దాంట్లో ఏముంటుంది అనేది ఇంకా తెలియదు మనకి. కానీ తను ఒక ట్వీట్ ప్రకారంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, బేసికలీ ఈ వలస పోయే వాళ్ళ ఇమిగ్రేషన్ ఉంటారు కదండి, వలస వచ్చే వాళ్ళు, వలస పోయే వాళ్ళు ఉంటారు కదా, ఆ రాకపోకలని ఆపుతారని నమ్మకం అనిపిస్తుందండి బేసికలీ. అంటే ఆల్రెడీ ఈ COVID-19 పాండమిక్ మూలకంగా మార్చిలో, జనవరిలో, ఫిబ్రవరిలో చైనా నుంచి, తర్వాత ఇతర యూరోప్ కంట్రీల నుంచి ట్రావెలింగ్ రిస్ట్రిక్షన్స్ ఆల్రెడీ ఇంపోజ్ చేశారు ట్రంప్ గవర్నమెంట్ బేసికలీ. యూనో అలాగే కెనడా, మెక్సికో కూడా నాన్ ఎసెన్షియల్ ట్రావెల్ ని బంద్ చేశారు బేసికలీ. యూనో సో నా లెక్క ప్రకారం ఏంటంటే, అంటే వాట్ ఐఎమ్ అజ్యూమింగ్ అండి, ఇట్స్ అ స్పెక్యులేషన్ వాట్ ఐఎమ్ డూయింగ్, బట్ ఈ స్పెక్యులేషన్ ప్రకారంగా ఏంటంటే మోస్ట్ లైక్లీ ఈ వలస వచ్చే వాళ్ళని, వలస పోయే వాళ్ళని కొన్ని రోజులు ఈ ట్రావెలింగ్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తారేమో అని అనుమానం అండి నాకు. తర్వాత ఈ ఇనిషియల్ గా లోకల్ ఎక్స్టెన్షన్స్ ఫైల్ చేసే వాళ్ళు కానీ, అమెండ్మెంట్స్ ఫైల్ చేసే వాళ్ళు కానీ, చేంజ్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసే వాళ్ళు కానీ, ఎనీ ఇమిగ్రేషన్ బెనిఫిట్ ఇక లోకల్ గా తీసుకునే వాళ్ళకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఇస్తారనేది ఇంకా తెలియదు మనకి. బట్ వీ హావ్ టు సీ వాట్ ఇట్ విల్ హ్యాపెన్ దేర్ అండి. అయితే భాను గారు, ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకే ట్రంప్ ప్రయత్నిస్తున్నారని డెమోక్రటిక్ పార్టీ నేతలతో పాటు వలసదారులు తరపు లాయర్లు కూడా చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటే ఏం చెప్తారు? పాసిబుల్ అండి. ఐ మీన్ ఈ పాలిటిక్స్ లో ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్ కదా. ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ ఇది, ఇంకా 6 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. November 3 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ డే బేసికలీ. ఆయన ట్రంప్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన ఎలక్షన్ అజెండా యాంటీ ఇమిగ్రేషన్ అజెండా, నేషనలిస్ట్ పాలసీ బేసికలీ కదండి. సో హీ డజంట్ వాంట్ ఇమిగ్రెంట్స్ టు కమ్ ఇన్ టు దిస్ కంట్రీ అండ్ టేక్ అప్ ది జాబ్స్. అమెరికన్స్ ఒక జాబ్స్ తీసుకోవద్దని ఒక ఇది ఉంది. ఐ థింక్ అది మిస్ఇంటర్ప్రిటేషన్ అండి, మిస్కన్సెప్షన్. అది అమెరికన్ ఒక ఉద్యోగాలు ఫారినర్స్ ఇక్కడ తీసుకుంటున్నారు అనుకోవడం అనేది ఒక మిస్కన్సెప్షన్ నా ఉద్దేశం ప్రకారంగా. మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ వాచ్ ఫారినర్స్ డూ ఇన్ దిస్ కంట్రీ ఆర్ నాట్ ద జాబ్స్ విచ్ అమెరికన్స్ టేక్ 90% ఆఫ్ ద టైమ్స్. సో బట్ దట్ ఈస్ ద పాలసీ, దట్ ఈస్ ద అజెండా ఆన్ విచ్ ఈ వన్ ది ఎలక్షన్స్ అండి. ఆయన ఎలక్షన్స్ గెలిచారు 2016 లో. ఐ థింక్ ద సేమ్ థింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ. ఎలక్షన్ సమయం వస్తుంది కాబట్టి ఇది పాసిబుల్, రాజకీయ పరంగా పాసిబిలిటీ ఉందండి దీనికి. రైట్ అండి. అలాగే అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తానన్న హామీతోనే ట్రంప్ గద్దెనెక్కారు. ఆ విషయం మనకు తెలిసిందే. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి వలసలే టార్గెట్గా ఎన్నో ప్రకటనలు కూడా చేశారు. అలాగే ప్రస్తుత పరిస్థితి కూడా దానికి అర్థం పడుతుంది. దీనే విధంగా చూడాలంటారు? ఆ విధంగానే చూడాలి అంటానండి నేను ఇది. యూనో బికాస్ దెర్ ఆర్ టూ మెనీ కాన్స్టిట్యూషనల్ క్లెయిమ్స్ అండి ఇక్కడ, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి దాన్ని లా చేయలేరు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది లా కాదు బేసికలీ, అది ఓన్లీ పాలసీ ఇనిషియేటివ్ అనమాట. సో ఒక ప్రెసిడెంట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తే దాని పాలసీ ఇనిషియేషన్ కింద ఏ అయితే అడ్మినిస్ట్రేటివ్ ఏజెన్సీ ఉంటుందో ఆ ఏజెన్సీ దాన్ని తీసుకొని ఆ పాలసీని వాళ్ళు డెవలప్ చేయాలి. బేసికలీ డెవలప్ చేసి దాన్ని ఒక ప్రొసీజర్ ప్రకారంగా నోటిఫికేషన్ చేసి కామెంట్ అండ్ రూల్ ప్రాసెసింగ్ చేయాలి. అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్ట్ ప్రకారంగా ఇవన్నీ ఫాలో అవ్వాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే. ఈ లోపల ఇఫ్ దర్ ఎనీ కాన్స్టిట్యూషనల్ నిబంధనలు కానీ, కాన్స్టిట్యూషనల్ రైట్స్ కానీ వైలేషన్ ఉంటే థౌజండ్స్ ఆఫ్ లాసూట్స్ ఫైల్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. లాట్స్ ఆఫ్ కేసెస్, లీగల్ క్లెయిమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ విషయంలో. సో ఇప్పుడు ఇవన్నీ చెప్పాలంటే ఇదంతా ఒక స్పెక్యులేషన్ బేసికలీ. వి డు నాట్ నో వాట్ హీ మెంట్ అండ్ ఎవ్రీథింగ్, బట్ హిస్ ట్వీట్ సీమ్స్ లైక్ మోర్ పొలిటికల్లీ డ్రివెన్ ట్వీట్ రాదర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ బేసికలీ. సార్, ఇది యూఎస్కి వెళ్ళాలంటే దాదాపు 185 రకాల వీసాలు ఉన్నాయి. నాన్ ఇమిగ్రెంట్ వీసా, అలాగే ఇమిగ్రెంట్ వీసాకి సంబంధించి. దీనికి సంబంధించి ఎటువంటి వారు ఇది కోల్పోయే ప్రమాదం ఉందంటారు తాజా ప్రకటనతో? సార్, ఈ ప్రకటనతో బేసికలీ నా అనుమానం హీస్ గోయింగ్ టు, ఐ మీన్ వాట్ ఇఫ్ రియల్లీ రీడ్ ద ట్వీట్ ఏమంటాడంటే స్టాపింగ్ ఇమిగ్రేషన్ ఇన్ టు ద యునైటెడ్ స్టేట్స్ అన్నాడు బేసికలీ. ఆ ట్వీట్ లో మీరు చదివారంటే ఇమిగ్రేషన్ ఇన్ టు ద యునైటెడ్ స్టేట్స్ బేసికలీ. ఓకే, ఫైనల్ క్లాస్ మీరు చదివారంటే ట్వీట్ లో ఆ విధంగా రాశారు ఆయన.
ఆ విధంగా రాశారు అంటే ఆయన దట్ మీన్స్ బేసిక్లీ టాకింగ్ అబౌట్ ఇన్వర్డ్ ట్రాఫిక్ కమింగ్ ఇన్ టు ది యుఎస్, పీపుల్ వర్ ఇమిగ్రేటింగ్ ఇన్ టు దిస్ కంట్రీ. దట్ టు బి ద గ్రీన్ కార్డ్ హోల్డర్స్, అది గ్రీన్ కార్డ్ వాళ్ళు అవ్వచ్చు, H1B వాళ్ళు అవ్వచ్చు, నాన్ ఇమిగ్రెంట్ వీసా వాళ్ళకి H1B వాళ్ళు అవ్వచ్చు, B1 B2 వాళ్ళు అవ్వచ్చు, లేక వేరియస్ అదర్ టూ టైప్స్ ఆఫ్ వీసాస్ చాలా ఉన్నాయి కదండి. మీరు అన్నట్టుగా 185 రకాల వీసాలు ఉన్నాయి. ఆ వీసాలు ఎంతమంది అవ్వచ్చు, అది వీళ్ళందరినీ ఎఫెక్ట్ అవ్వచ్చని నా ఉద్దేశం బేసికలీ యూనో. కానీ అది ఓన్లీ ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ అని నా ఉద్దేశం బేసికలీ. సరే, ఇప్పుడు మరి ఇది తాజా నిర్ణయంతో ఏమన్నా గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి ఏమన్నా అంటే వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసుకుని ఉండొచ్చు ఈ పాటికి, మరి వాళ్ళకి ఏమైనా కార్డులు జారీ ఆలస్యం ఏమైనా ఉందా లేకపోతే ఏమైనా ఉంటుందా దీని ఎఫెక్ట్? ఆలస్యం అవ్వచ్చండి. ఎందుకంటే బికాస్ ఈ యొక్క ఇమిగ్రేషన్ బెనిఫిట్స్ అనేది బంద్ చేస్తే, ఒకవేళ ట్రావెల్ రిస్ట్రిక్షన్ ని బంద్ చేస్తే, కాన్సులేట్ వీసాస్ ప్రాసెస్ చేయకపోతే గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు ఇష్యూ గ్రీన్ కార్డ్, ఒక గ్రీన్ కార్డ్ ఇష్యూ చేయాలంటే దానికి ఒక వీసా నెంబర్ అలాట్ చేయాలన్నమాట. ఆ వీసా నెంబర్ అలాకేషన్ అనేది కౌన్సిలేట్ చేస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ చేస్తుంది అనమాట బేసికలీ. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కానీ ఒక కాన్సులర్ సర్వీసెస్ కానీ సస్పెండ్ చేస్తే ఈ యొక్క ఆర్డర్ ముఖ్యంగా, సో గ్రీన్ కార్డు డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దాని ముఖ్యంగా. రైట్ అండి. భాను గారు, ప్రకాష్ అని యూఎస్ఏ నుంచి కాల్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి. ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సాక్షి టీవీ అడగండి. హలో, హాయ్ అండి. యాక్చువల్లీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ దాని గురించి నా క్వశ్చన్ అండి. ట్రంప్ పెట్టిన ట్వీట్ దాని గురించి సరిగా క్లియర్ ఐడియా లేదు. సో దాని గురించి, ఇంకా ప్రజెంట్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి, 60 days గ్రేస్ పీరియడ్, దాని గురించి కొంచెం భానుగారు ఐడియా ఇవ్వగలుగుతారా అండి? ఎస్, చెప్పండి భాను గారు. రాధా గారు, ఐ థింక్ ఆయన ఇందులో 3 పార్ట్లు అడిగారండి. ఒకటి ట్రంప్ ట్వీట్ గురించి అడిగారు, తర్వాత ఈ H1B వర్కర్స్ కానీ L1 వర్కర్స్ కానీ కంట్రీలో ఉంటే వాళ్ళకి 60 day గ్రేస్ పీరియడ్ ఎట్లా వర్కౌట్ అవుతుంది, వాళ్ళు ఏం చేయగలుగుతారు దాని మీద అడిగారండి బేసికలీ. ఐ థింక్ ఈ 2 పార్ట్లు బేసికలీ మెయిన్ కన్సర్న్ అనుకుంటాను వారికి. ఇప్పుడు మనం అనుకుని ఈ ట్రంప్ ట్వీట్ అనేది మనకి ఇంకా తెలియదండి, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇంకా సైన్ చేయలేదు కాబట్టి మనకు తెలియదు అందులో ఏముంటుందో, ఏ నిబంధనలు పెడుతున్నారో, ఏమి రిస్ట్రిక్షన్స్ పెడతారు అందులో మనకి ఇంకా తెలియదు బేసికలీ. ఇంకా వాళ్ళు ఎటువంటి ప్రాసెస్ ఆపుతారు ఇంకా తెలియదు మనకి. కానీ ఇప్పటి వరకు జరిగిన ప్రకారంగా COVID-19 పాండమిక్ లో ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేశారు కొన్ని కంట్రీస్ లో. అట్లాగే మెక్సికో, కెనడా కూడా నాన్ ఎసెన్షియల్ ట్రావెల్ కూడా బంద్ చేశారు. సో నా అనుమానము, నా లెక్క ప్రకారము బేసికలీ దాని మీదే ఎక్కువ స్ట్రెచ్ ఉంటుందేమో అని, ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయొచ్చేమో అక్రాస్ ద కంట్రీ అని, ఫ్రమ్ ది అక్రాస్ ద వరల్డ్ అని నా ఉద్దేశం బేసికలీ. ఇంకా తర్వాత he may say that basically people who are in this country, they may file extension of status and amendments and everything, but those cases may not be adjudicated until this temporary issue may not happen and everything. Maybe that is a possibility. We do not know that. It's a speculation. So దాని మీద మనము, I think మనము once we hear that, once we see the EO, దాని తర్వాత మనం దాన్ని ఇంటర్ప్రిట్ చేయడము, దాన్ని అనలైజ్ చేయడము బెటర్ అని నా ఉద్దేశం అండి బేసికలీ. తర్వాత 60 day గ్రేస్ పీరియడ్ అంటారా బేసికలీ. 60 day గ్రేస్ పీరియడ్ మీ అందరికీ తెలిసిన రూల్ ప్రకారంగా తెలుసు కదా, 2016 సెప్టెంబర్ లో ఈ రూల్ పాస్ అయింది, 2017 జనవరి నుంచి ఇంప్లిమెంట్ అయింది ఆ రూల్ ప్రకారం ఏంటంటే, మీకు H1B వ్యాలిడిటీ H1B ఉండి బేసికలీ ఒకవేళ మీరు ఎంప్లాయీ, మీ యొక్క ఉద్యోగం నుంచి మీరు రాజీనామా చేసినా, లేదా మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసివేసినా, బేసికల్ మీకు ఇంకా స్టిల్ I-94 ఉంటే ఆ H1Bకి 60 రోజుల కంటే ఎక్కువ ఉంటే మీకు 1 time 60 day గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ 60 day గ్రేస్ పీరియడ్ లో మీరు వేరే ఎంప్లాయర్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా వేరే ఇమిగ్రేషన్ స్టేటస్ కి మీరు వీసా మార్చుకోవచ్చు, లేదా కంట్రీ వదిలి, అమెరికా వదిలి ఇండియా పోవచ్చు బేసికలీ. బట్ ఈ సందర్భంలో 60 days గ్రేస్ పీరియడ్ తర్వాత ఒకవేళ ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఉండి మీరు ఇండియాకి వెళ్ళలేకపోతే వాట్ యూ నీడ్ టు డూ అనేది క్వశ్చన్ వస్తుంది బేసికలీ. అది మనము ఈ ఒక సమయంలో డిస్కస్ చేయగలుగుతామో లేదో నాకు తెలియదు, బట్ దట్ ఈస్ ద ఇష్యూ విచ్ వీ హావ్ టు డిస్కస్ అబౌట్ దట్, వాట్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్ ఎవ్రీథింగ్. కానీ 60 day గ్రేస్ పీరియడ్ ఉంటే ఈ లోపల మీరు ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ కి వెతుక్కోండి బేసికలీ. కానీ ఇప్పుడు కాల పరిమితితో కూడిన L1 వీసా అంటే ఏదన్నా ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటే అక్కడికి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. ఆ పరిమితి 3 నెలల నుంచి 7 ఏళ్ళ వరకు ఉంటుంది. సో ఆ పరిమితి ఏమైనా ఈ లోపల అయిపోతే వాళ్ళని మళ్ళీ తిరిగి తమ స్వదేశాలకు పంపించే అవకాశం ఉందా? ఏం జరగబోతోంది సార్? ఇప్పుడు వాళ్ళు యాక్చువల్లీ L1 వీసా ఉన్న వాళ్ళు స్వదేశానికి వెళ్ళొచ్చు, ఇప్పుడు తిరిగి వెళ్ళొచ్చు. కానీ మన ఇండియా ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసింది. సో ఇండియాకి ఇన్వర్డ్ ట్రాఫిక్ రావడం లేదు బయట కంట్రీస్ నుంచి బేసికలీ. ఇప్పుడు అమెరికా నుంచి ఇండియాకి వెళ్ళడానికి ఎటువంటి ఫ్లైట్స్ కానీ ఏమీ లేవు బేసికలీ, బికాస్ ఆఫ్ దట్ దే కెనాట్ ట్రావెల్.
ఆ సిచ్యువేషన్ లో బేసికలీ యుఎస్సిఎస్ ఏమని నోటిఫికేషన్ ఇచ్చిందంటే ఇది స్పెషల్ సిచ్యువేషన్ క్రైసిస్ కింద వస్తుంది, స్పెషల్ సిచ్యువేషన్స్ కన్సిడరేషన్ కింద వస్తుంది. ఆ ప్రత్యేక సిచ్యువేషన్ కింద రావడంతో దాని కింద మీరు కావాలంటే B1 B2 కానీ లేకపోతే వేరే ఏ వీసా స్టేటస్ కానీ ఫైల్ చేసుకోండి మీరు అని చెప్పారు వాళ్ళు. బేసికలీ ఈ COVID-19 స్పెషల్ సిచ్యువేషన్ ప్రకారంగా మీకు ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఉంటే, మీరు ట్రావెల్ చేయలేకపోతే ఆ విధంగా మీరు డాక్యుమెంటేషన్ చేసుకుంటూ మీరు B1 B2 వీసా కానీ లేకపోతే వేరే ఏ ఇమిగ్రేషన్ వీసా కానీ స్టేటస్ చేయించుకోగలిగితే ఆ స్టేటస్ లో చేంజ్ అవ్వండి. మీరు అప్లికేషన్ అప్లై చేయండి టైమ్లీ బిఫోర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ స్టేటస్ ఆర్ ఏ గ్రేస్ పీరియడ్ అని చెప్పారు వాళ్ళు బేసికలీ. యూనో సో ఎవ్రీబడి షుడ్ ఫాలో దట్. రైట్. భాను గారు, మరో కాలర్ సౌమ్య అమెరికా నుంచి. సౌమ్య గారు నమస్తే. నమస్తే అండి. హాయ్ భాను గారు. హాయ్ సౌమ్య గారు. నేను H4 లో ఉన్నాను. H4 అప్లై చేసి 8 months అయింది. సో ఇప్పుడు ఈ ట్వీట్ వల్ల అదే ఎఫెక్ట్ అవుతుందా? నాకు H4 రావడం డిలే అవుతుందా? కాకపోవచ్చు అండి, ఎఫెక్ట్ ఏం కాకపోవచ్చు నాకు తెలిసి. అంటే నా అంచనా ప్రకారంగా, నా ఒక ఎక్స్పెక్టేషన్ అజంప్షన్ ప్రకారంగా. బట్ వీ హ్యావ్ టు సీ వాట్ ఈస్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అండి. బట్ ఇన్ జనరల్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఎఫెక్ట్ ఎనీథింగ్ విత్ యువర్ H4 ప్రాసెసింగ్ అండి. ఓకే, రైట్. భాను గారు, అమెరికా ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఎలా ఉందంటే ఏం చెప్తారండి భాను గారు? ఒక్కసారి అదే క్వశ్చన్ రిపీట్ చేయరా నాకు? అమెరికా ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉందంటే ఏం చెప్తారు? తీవ్రంగా ఉందండి. అంటే ఇప్పటికే కొన్ని లక్షల్లో చాలా కంపెనీస్ వాళ్ళ యొక్క స్టాఫ్ను కూడా తొలగించబడ్డ పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఏవి ప్రధానమైన కంపెనీలు ఇంకా ఏమేమి మూతపడే అవకాశం కనిపిస్తుంది అంటారు? అన్ని ఉద్యోగాలు ఇప్పుడు మీరు చూసంటే చిన్న బిజినెస్, చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాల వరకు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్, ఎస్పెషల్లీ రిటైల్ ఇండస్ట్రీ, ఎయిర్లైన్ ఇండస్ట్రీ, ట్రావెల్ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ ఆర్ సివియర్లీ ఎఫెక్టెడ్ విత్ దిస్ కరోనా అండి. అండ్ ఆల్సో రెస్టారెంట్స్, హోటల్స్, బేసికల్ చిన్న చిన్న వ్యాపారాలు అన్ని బాగా దెబ్బతింటున్నాయి. బేసికల్ అన్ని సోషల్ డిస్టెన్సింగ్ పాలసీస్ మూలంగా అన్ని షట్ డౌన్ అయి ఉన్నాయి ఇప్పుడు. బేసికలీ ఆర్థికంగా చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అయితే అయి ఉందండి కరోనా మూలంగా. ఆల్మోస్ట్ 2.2 million పీపుల్, 20.22 million పీపుల్ ఆర్ అన్ఎంప్లాయిడ్ కదా ఇప్పుడు. సో తీవ్రంగా అయితే ఉందండి, దాంట్లో అయితే డౌట్ లేదు. రైట్ అండి భాను గారు. మరో కాలర్ సాధ్య న్యూ జెర్సీ నుంచి. సాధ్య గారు నమస్తే, చెప్పండి. నమస్తే అండి. హాయ్ భాను గారు. హలో సాధ్య గారు. Yeah, I'm calling from New Jersey, Andy. My name is Adya. I have 2 questions for Banu Garu. First of all, I like, we really like the way Sakshi TV has come up during this pandemic. Endukante maalanti H1Bs ki chala questions unnayi. So I thank the team of Sakshi and Banu Garu for their valuable time. And my questions are like, Banu Garu, currently I'm on the H1B. రీసెంట్ గానే మా అమెండ్మెంట్ ఫైల్ చేశారు ఎంప్లాయర్ 2 months బ్యాక్. బట్ అన్ఫార్చునేట్లీ డ్యూ టు దిస్ పాండమిక్ క్లయింట్ asked us to go on furlough. So my question here is, my employer says that they cannot pay me for the number of hours I am working because నేను 2 months furlough లో ఉంటాను and they will not have enough proofs to pay me from the client side. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ ఫర్లో అనేది 60 days ఎక్సీడ్ అయిపోయింది అంటే వాట్ ఆర్ ద ప్రికాషన్స్ ఐ కెన్ టేక్ టు ప్రొటెక్ట్ మై స్టేటస్? అండ్ నాకు ఎంప్లాయర్ దగ్గర నుంచి పేమెంట్ అనేది కూడా ఉండదు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు నో వాట్ థింగ్స్ ఐ కెన్ డూ టు ప్రొటెక్ట్ మై H1B స్టేటస్. ఓకే అండి, మీరు చెప్పిన ప్రకారంగా మీరు కన్సల్టింగ్ కంపెనీకి పనిచేస్తున్నారు బేసికలీ, అంతే కదండి? మీరు I'm assuming that you're working for a consulting company where you provide services to third-party client, basically. That is the situation, basically. ఇక్కడ మీ ఎంప్లాయర్ మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేయలేదు, కానీ మీ క్లయింట్ దగ్గర మీ ప్రాజెక్ట్ ని సస్పెండ్ చేశారు బేసికలీ ఫర్ 60 days వరకు. దట్ ఈస్ ద సిచ్యువేషన్ రైట్ నౌ. దాని మూలంగా ఏమవుతుంది అంటే బేసికలీ మీ ఎంప్లాయర్ ఇస్ స్టిల్ ఆబ్లిగేటెడ్ టు పే ద సాలరీ టు యూ అండి. ఈ కెన్ నాట్ basically will not pay you salary and keep you on the bench. H1B workers అనే వాళ్ళు నాన్ ప్రొడక్టివ్ స్టేటస్ మీద ఉంటే
wages pay చేయకుండా ఉండడానికి లేదు ఎంప్లాయర్స్. If employer keeps the H1B whether in a productive status or a non-productive status, employer still obligated to pay the wages to you అండి. పే చేయకపోతే వాళ్ళకి లీగల్ ఆబ్లిగేషన్స్ రావచ్చు, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ తోటి ఇష్యూస్ రావచ్చు వాళ్ళ ఎంప్లాయర్ కి. సో అదొక్కటి మీ ఎంప్లాయర్ తో మాట్లాడుకోండి. లేదు మీ ఎంప్లాయర్ మిమ్మల్ని ఫర్లో చేశాడు అనుకోండి, then you have a 60-day grace period availability ఉంటే మీకు ఆ 60-day grace period availability ఉంటుంది. Furlough is nothing but it's a temporary layoff. It's a short-term layoff. For example, if the employer still wants to hire you basically, then they usually call it as a furlough. Ledu employer basically lays you off for unknown time period, then they call it as usually a layoff. That is the difference between the furlough and the layoff basically. So if they furlough you, if your employer furloughs you, you may have a 60-day grace period. చూసుకోవాలి మీకు 60-day grace period ఉందా లేదా అనేది. ఆ 60-day గ్రేస్ పీరియడ్ ఉంటే మీకు దాని ప్రకారంగా మీరు ట్రాన్స్ఫర్ ఫైల్ చేసుకోవడమా, లేకపోతే చేంజ్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసుకోవడమా, లేకపోతే మీరు డిపార్ట్ అవ్వడమా అనేది ఆలోచించుకోవాలి. కానీ మీ ఎంప్లాయర్ మాత్రం మిమ్మల్ని నాన్ ప్రొడక్టివ్ స్టేటస్ లో ఉంచి మీకు పే చేయకుండా అయితే ఉండకూడదు. ఉంటే అది డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ రెగ్యులేషన్స్ వయలేషన్ బేస్గా. రైట్ భాను గారు. మరో కాలర్ రాజు యుఎస్ఏ నుంచి. రాజు గారు నమస్తే, చెప్పండి. హాయ్ భాను గారు. అడగండి, భాను గారిని అడగండి. యా అండి, భాను సార్, థ్యాంక్ యూ ఫర్ మీ టైం అండి. మీకు టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ అండి సో మచ్ మా లాంటి వాళ్ళ కోసం. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇండియా నుంచి కాల్ చేస్తున్నానండి. నాది సార్ క్యాప్ లో పిక్ అయిందండి నాది H1. హలో చెప్పండి చెప్పండి. యా, ఈసారి క్యాప్ నాది H1 పిక్ అయింది. సో ఇప్పుడు ట్రంప్ ఏదో సస్పెన్షన్ పెట్టారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు నేను ఫైలింగ్ చేసుకోమంటారా లేకపోతే వద్దని చెప్పేసి మీ సజెషన్? మీరు ఫైల్ చేసుకోవాలండి, టైమ్లీ ఫైల్ చేసుకోవాలి. June 30th లోపల ఫైల్ చేసుకోవాలి మీరు. చూడండి, ఇంకా సస్పెన్షన్ అనేది ఏం పెట్టలేదండి. ఆయన ట్వీట్ చేశారు ఇట్లా ఇమిగ్రేషన్ సస్పెండ్ చేస్తామని, కానీ ఏం సస్పెండ్ చేస్తారు ఏంటి అనేది ఇంకా తెలియదు. ఇప్పుడు ఉన్న ప్రకారంగా మీరు ఇమీడియట్ గా మీ ఎంప్లాయర్ తోటి మాట్లాడుకొని June 30th లోపల మీకు H1B ఫైల్ చేసే విధంగా చూసుకోండి మీరు. నేను ఓకే, మరో కాలర్ రామ్ యుఎస్ఏ నుంచి సిద్ధంగా ఉన్నారు. రామ్ గారు నమస్తే, చెప్పండి. హలో అండి. హాయ్ భాను గారు, థ్యాంక్స్ ఫర్ టైమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సచ్ టీవీ. సో మై క్వశ్చన్ ఈజ్ టు భాను గారు అండి. సో బేసికలీ నేను సిపిటీలో ఉన్నానండి అండ్ మై H1 got approved on March 5th actually, and all of a sudden I don't know, like my change of status got denied actually, and సిపిటీ మీద ఉన్నాను. నా H1 వచ్చినప్పుడు చేంజ్ ఆఫ్ స్టేటస్ డినై అయిపోయింది. సో March 22nd రోజు like international travel ban has been initiated from in India, right? So currently I've reached my university back and service activate చేయించుకున్నాను. So what are my options now? సార్, ఒక్కసారి మీ చేంజ్ ఆఫ్ స్టేటస్ డినై అయితే బేసికలీ డిపెండింగ్ అపాన్ ద రీజన్ వై దే డినైడ్ ఇట్. ఇఫ్ దే డినైడ్ యువర్ చేంజ్ ఆఫ్ స్టేటస్ సేయింగ్ దట్ మీరు సిపిటీ ప్రాపర్ గా మెయింటైన్ చేయలేదు, ప్రాపర్ గా F1 స్టేటస్ మెయింటైన్ చేయలేదు అని చెప్పితే మాత్రం you basically out of status from the day they denied your H1B change of status. ఆ రోజు నుంచి మీరు అన్లాఫుల్ ప్రాసెస్ అప్రూవ్ అవుతున్నారు ఈ కంట్రీలో, బేసికలీ అమెరికాలో. కానీ అన్ఫార్చునేట్లీ మీరు ట్రావెల్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఇండియాకి మీరు ట్రావెల్ చేయలేకపోతున్నారు. కాబట్టి మీరు దయచేసి అది మీరు దాని ప్రకారంగా బేసికలీ మీరు ఏం చేస్తారంటే టేక్ సమ్ కైండ్ ఆఫ్ స్టెప్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నన్ ప్రోటెంట్ B1 B2 చేంజ్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేయండి మీరు అండర్ స్పెషల్ సిచ్యువేషన్ కన్సిడరేషన్స్ బేసికలీ విత్ ద USCIS. మీరు అది కానీ ఫైల్ చేసుకోకపోతే బేసికలీ మీరు టుమారో USCIS కి కానీ టుమారో మీరు బయటకు వెళ్ళి స్టాంపింగ్ చేసుకొని రావాలంటే కూడా మీ దగ్గర నుంచి ఒక గుడ్ ఫెయిత్ ఎఫర్ట్ అనేది చూపించాలి మీరు, దట్ యూ ట్రై టు మెయింటైన్ వ్యాలిడ్ స్టేటస్ ఇన్ ది US అనేది. అది మీరు చూపించుకోవడం చాలా కష్టం అవుతుంది మీకు బేసికలీ. ఓకే, సో దానికోసమే వాట్ ఐ విల్ అడ్వైజ్ యూ ఇస్, if possible, try to file a B1 B2 under special situation considerations right now, and hopefully if the travel restrictions are lifted, go to India immediately, get visa stamped and then come back. అది మీరు F1 స్టాంపింగ్ ఏం చేసుకోవచ్చు లేదా H1B స్టాంపింగ్ ఏం చేసుకోవచ్చు, అది మీ కన్వీనియంట్ బేసికలీ. అప్పుడు సార్ మరో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే, చెప్పండి. హలో అండి, చెప్పండి భాను గారు. క్వశ్చన్ ఫర్ భాను గారు కానీ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ వీఆర్ ఇన్ అలబామా అండి, మన్గామరి అలబామా. సో మేము ఇట్లా స్టేట్కి వర్క్ చేస్తున్నాము. సో కాకపోతే నా H1B నెక్స్ట్ ఇయర్ February 2021 వరకు ఉంది. సో నేను ఎక్స్టెన్షన్కి ఈ అక్టోబర్లో అప్లై చేద్దామని అనుకున్నాను. అంటే ఆ టైం వరకు సిచ్యువేషన్ ఇలానే ఉందనుకోండి, ఆల్ ఎక్స్టెన్షన్స్
యాక్సెప్ట్ చేయకపోతే అప్లికేషన్ని, సో వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ వీ హ్యావ్ టు ఫేస్ ఇఫ్ దే డోంట్ యాక్సెప్ట్ ద అప్లికేషన్, ఎక్స్టెన్షన్ అప్లికేషన్? సార్ అది నేను ఇందాక కూడా చెప్పాను, ఇట్స్ టూ స్పెక్యులేటివ్ అండి. ఇప్పుడైతే అప్లికేషన్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇప్పటివరకైతే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. కానీ ఒకవేళ అట్లాంటిది ఏమైనా జరిగితే నాకు తెలిసి లాట్ ఆఫ్ లీగల్ క్లెయిమ్స్ వస్తాయండి ఆ సిచ్యువేషన్ లో. సో లాట్ ఆఫ్ కేసెస్ ఆల్సో విల్ బి ఫైల్. ఎందుకంటే H1B అనేది లా అండి, అది కాంగ్రెస్ పాస్ చేసిన లా. ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం ఆపడం అనేది కష్టం బేసికలీ గవర్నమెంట్. ఎందుకంటే దాని రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అదే విధంగా ఇచ్చింది. సో ఆ జడ్జిమెంట్ ప్రకారంగా కూడా గవర్నమెంట్ హ్యాస్ టు రియల్లీ బి కేర్ఫుల్ హౌ టు ఇంప్లిమెంట్ దిస్ పాలసీస్ ఇఫ్ దే వాంట్ టు రియల్లీ రిస్ట్రిక్ట్ ఎవ్రీథింగ్, ఈవెన్ ఇంటర్నల్ ఇక్కడ లోకల్ H1B అడ్జుడికేషన్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఆపాలి అంటే చాలా కష్టం వాళ్ళకి. దట్ ఈస్ మై ఒపీనియన్ అండి. నా ఒపీనియన్, దట్ ఈస్ మై ఒపీనియన్ బేస్డ్ అపాన్ what I expect to be from the EO, from the department, from the President of the United States, and basically. So what I would say is it's too much speculative for you to think what's going to happen in February 2021 by stopping adjudications and everything. Because right now, adjudications are not stopped and everything is going well. You know? సార్ భాను గారు, అమెరికాలో మరణాలు ఇప్పటికీ చూసుకుంటే 45,000 పైమాటే, అలాగే పాజిటివ్ కేసుల సంఖ్య కూడా దాదాపు 8 లక్షల పైన దాటిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ప్రస్తుతం పరిస్థితి ఇలాగే కొనసాగితే కనుక మొత్తానికి సంక్షోభం ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందని అంటే ఏం చెప్తారు? చెప్పలేమండి, ఇది చాలా చెప్పలేము మనము. ఎందుకంటే ఇంతవరకు అయితే మనకి డ్రగ్ అయితే ఏం రాలేదు కదా. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఏరియా అండి. సో నేను దాని గురించి ఎక్కువ మాట్లాడలేను. జస్ట్ ఇప్పుడే అనౌన్స్మెంట్ వచ్చిందండి, ట్రంప్ బిల్ పాస్ చేశారని, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారని అనౌన్స్మెంట్ వచ్చింది జస్ట్ ఇప్పుడే. రైట్ భాను గారు. అలాగే జార్జియా నుంచి సురేష్ కాలర్ అందుబాటులో ఉన్నారు. సురేష్ గారు నమస్తే, చెప్పండి. హలో భానుజీ. చెప్పండి, భాను గారితోనే మాట్లాడండి. హలో సార్. భాను సార్, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ ది సర్వీస్ వాట్ యూ హావ్ బీన్ డూయింగ్. Sure. Thanks Sakshi TV also. Sir, I have a question. Actually my family, they got the green card in October 2019. Okay. And they are currently in India. So what I understand is they have to come to US within a year. So if things are not changing before October, so what will happen to the green card? Basically there would be an issue of abandonment అండి గ్రీన్ కార్డ్స్ ఒకవేళ రాకపోతే అక్టోబర్ లోపల. కానీ at that time they may be able to file other applications, basically other requests to retain or reinstate their permanent residency in the United States అండి. అది నేను మీకు ప్రైవేట్ గా మాట్లాడగలుగుతాను, దానికి సపరేట్ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ ఉంటుంది. దానికి ఈ కాల్లో కొద్దిగా కష్టం అండి ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు. రైట్ భాను గారు. అలాగే రామ్, మరో కాలర్ రామ్ సిద్ధంగా ఉన్నారు. రామ్ గారు నమస్తే, చెప్పండి. హాయ్ భాను గారు, నా పేరు రామ్ అండి. చెప్పండి, భాను గారితో మాట్లాడండి. హాయ్ భాను గారు. రామ్ గారు. హలో చెప్పండి సార్. చెప్పండి రామ్ గారు. భాను గారు, యాక్చువల్లీ మేము ఇప్పుడు సిపిటి మీద ఉన్నానండి. సో ఇప్పుడు H1 కూడా పిక్ అయింది. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు సిపిటి మీద జాబ్ లే ఆఫ్ అయింది. సో ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా అండి, అంటే ఈ టైంలో? దేనికి ఛాన్సెస్ అండి, నాకు అర్థం కాలేదు మీరు అనేది. హలో, దేనికి ఛాన్సెస్ అని అడుగుతున్నారు మీరు? H1B ఫైల్ చేయడానికి ఛాన్స్ అని అడుగుతున్నారా, దేనికి అడుగుతున్నారు మీరు? యాక్చువల్లీ ఇప్పుడు సిపిటి ఇక్కడ అయిపోయిందండి. సో ఇప్పుడు H1 పిక్ అయిపోయింది. సో సిపిటి పీరియడ్ కూడా అయిపోయింది లాస్ట్ మంత్ కి. సో ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ సిపిటి ఏం తీసుకోలేదు, జస్ట్ F1 స్టేటస్ మెయింటైన్ చేస్తున్నాం అన్నట్టు. సో H1 పిక్ అయింది. సో ఎలా ఛాన్సెస్ ఉంటాయండి అంటే అప్రూవ్ చేసుకోవడానికి? అది మీ ఎంప్లాయర్ ఎవరు, మీ పొజిషన్ ఏంటి, ఏం పిటిషన్, అవన్నీ డీటెయిల్స్ తీయాలి కదండి. నాకు ఈ కాల్ అట్లా చెప్పలేను కదా నేను. బేసికలీ నేను ఏ పొజిషన్ కి ఫైల్ చేస్తున్నారు వాళ్ళు, మీ ఎంప్లాయర్ ఏంటి, ఎంప్లాయర్ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి, మీ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇంకా ఏమేమి ఇన్ఫర్మేషన్, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్స్ కావాల్సి వస్తుంది కదా H1B ఫైల్ చేయాలి అంటే. ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలియంది నేను మీకు కాల్లో చెప్పలేనండి. సారీ, క్షమించండి నన్ను.
సరే భానుగారు, ఇప్పుడు H1B వీసాకు సంబంధించి కానీ లేకపోతే L1 వీసాకు సంబంధించి కానీ కరోనాకు బిఫోర్ వాళ్ళకి అప్రూవల్ అయ్యుండి కూడా ఏంటి కరోనా ఎఫెక్ట్ అయిన తర్వాత ఎక్కడి వరకు అక్కడ లాక్ అయిపోయిన నేపథ్యంలో ఈ సంక్షోభం అయిన తర్వాత వాళ్ళకి ఏమన్నా వెసులుబాటు ఉంటుందా, రప్పించుకునే అవకాశం ఉంటుందా అమెరికా? దీని గురించి వాళ్ళకి ఇచ్చే భరోసా ఏంటంటారు? 100% ఉంటుందండి అంటారు నేను. బేసికలీ ఈ కరోనా అనేది టెంపరీ, బేసికలీ ఆరోగ్య సంక్షోభం ఇది బేసికలీ, అంతే కదండి. And it's temporary. I'm hoping our doctors and scientists are doing good job on this. They're doing tremendous job in research and development on this particular vaccinations and other things basically. I'm sure we'll find a solution on this, you know. Entire country, entire world will work together on this. And I'm very confident that the world will find some solution to this and everything will become normal to us, you know. I'm very confident and positive on that. రైట్ అండి. ప్రణీత్ USA నుంచి అందుబాటులో ఉన్నారు మనతో మాట్లాడడానికి. ప్రణీత్ గారు నమస్తే, చెప్పండి. హలో అండి, భాను గారు నమస్తే అండి. హలో ప్రణీత్ గారు, చెప్పండి సార్. భాను గారు, నాకు ఒక క్వశ్చన్ ఉందండి. నేనేంటంటే లాస్ట్ మార్చ్లో ఇండియాకి వచ్చాను ఎడ్యుకేషన్. సో ఇప్పుడు ట్రావెల్ మీ వాయిస్ బ్రేక్ అయిందండి, నాకు అర్థం కాలేదు. నేను మార్చ్లో వెకేషన్ కోసం ఇండియా వచ్చాను. ఓకే. సో ఇప్పుడు ట్రావెల్ బ్యాన్ ఉండడం వల్ల నేను రాలేకపోతున్నా. మీద ఉంది. సో రాధా గారు మీరు వినగలుగుతున్నారా? నాకు వినపడట్లేదు సరిగ్గా. ఓకే అండి, ఓకే. టెక్నికల్ ఇష్యూస్ మీద అది ఫోన్ కాల్ కట్ అయింది. రైట్ భాను గారు, ఇప్పుడు మన దేశంలో ఉండే సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థలన్నీ అగ్రరాజ్యం అమెరికాతో ముడిపడి ఉన్నవే. సో దాని ఎఫెక్ట్ ఇండియాలో ఏ విధంగా ఉంది అని అంటే ఏం చెప్తారు? బిజినెస్ వైజ్ ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు కదండి, ఎందుకంటే బట్ వన్ థింగ్ ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు కదండి, వన్ వే ఆర్ అదర్. అండ్ బట్ వన్ గుడ్ థింగ్ వీ సీన్ అబౌట్ దిస్ పర్టికులర్ కరోనా సిచ్యువేషన్ ఏంటంటే RWM మోడల్, రిమోట్ వర్క్ ఫ్రమ్ మోడల్, బేసికలీ it's called RWM generally, remote work model, came into existence quite a lot. Now it's becoming very popular, which was not popular in the beginning, but now it's popular. Now, ee pedda company lani India sambandhinchina company lani basically they may develop infrastructure and structure of the companies based upon the remote work models basically, right? And how it's going to be there, how it's going to be implemented. Dani batti aarthikanga tomorrow Indian companies ki benefit ayye chances chaala ekku unnai. ఎందుకంటే వాళ్ళు రిమోట్ వర్క్ మోడల్ కానీ ఇంప్లిమెంట్ చేసుకొని క్లయింట్స్ కానీ ప్రాజెక్ట్స్ అవన్నీ ఇవ్వగలిగితే ఇండియాకి బేసికలీ, సో దే విల్ బి ఏబుల్ టు సేవ్ లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇన్ ఎవ్రీథింగ్. ఐ థింక్ దేర్ విల్ బి సమ్ పాజిటివ్ అవుట్కమ్ విత్ వాట్ హ్యాపెన్ విత్ ది కరోనా అండి. దట్స్ వాట్ ఐఎమ్ అజ్యూమింగ్, ఎస్పెషల్లీ ఫర్ ది ఇండియన్ కంపెనీస్. అయితే భాను గారు, ఇప్పుడు అమెరికాకు వచ్చి పనిచేసే వాళ్ళల్లో యాక్చువల్గా భారతదేశంతో పాటు చైనా కూడా అంతటిది ఎక్కువ సింహభాగం ఉంటారని తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అంటే చైనాని బేస్ చేసుకునే ఆయన నిర్ణయం తీసుకున్నారా అని అంటే ఏం చెప్తారు? సార్ ఇప్పుడు నాకు తెలిసి ఈ నిర్ణయం పొలిటికల్ నిర్ణయం సార్, నాట్ బేస్డ్ అపాన్ వన్ కంట్రీ ఆర్ ఎనీథింగ్ లేదా. చైనా బేస్డ్ నిర్ణయం అయితే ఆల్రెడీ ఆయన తీసేసుకున్నారు ఇంతకుముందు. చైనా మీద రిస్ట్రిక్షన్స్ పెట్టారు, ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బేసికలీ ఐ థింక్ ఇట్స్ మోర్ పొలిటికల్ ఇష్యూ అని నా ఉద్దేశం అండి బేసికలీ. సరే, ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతటి సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే అమెరికాలో ప్రస్తుతం అయితే కనిపిస్తోంది. అంటే దీనికి ఏమన్నా ట్రంప్ మరి ఆయన ఏమన్నా ముందు చూపు లేకపోవడమేనా దీనికి కారణం అంటే ఏం చెప్తారు? సార్ నేను రాజకీయంగా నాకు అంత పరిమితి లేదు, అంత నాలెడ్జ్ లేదండి నాకు. కానీ నాకు జనరల్ అవగాహన ఉన్న ప్రకారంగా అయితే పాసిబిలిటీ ఉండొచ్చండి, కొద్దిగా లేట్ అయి ఉండొచ్చు, ఆయన యాక్షన్స్ కొద్దిగా లేట్ అయి ఉండొచ్చు బేసికలీ. అండ్ దట్స్ అ పాసిబిలిటీ. But there are several factors will come into existence, Andy, for these kind of things. So don't know whom to blame, whom not to blame. That's my opinion, Andy. Kani, yes, you could have been more aggressive. You could have been more active. You could have been more effective on this issue, basically, because people will listen to him. Being the president, president or అధ్యక్షుడు అవడంతో ఆయన మాటలు జనాలు వింటారు, దాని ప్రకారంగానే జనాలు ఫాలో అవుతారు. సో ఆయన ఏం చెప్తారనే దాని మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. And I think he's quite responsible for this situation now. రైట్ భాను గారు. అలాగే మరో కాలర్ శివ గారు నమస్తే, చెప్పండి.
నమస్తే అండి, నా పేరు శివ. ఆ, నేను యాక్చువల్గా డిపెండ్మెంట్ మీద ఉన్నాను. నా వీసా ఈ 30th అయిపోతుంది. బట్ సడన్ గా నేను ఇండియా వెళ్ళాలనుకున్నా బై మిస్టేక్ ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఓకే, H4 డిపెండెంట్. అవునండి. చెప్పండి సార్, మీ క్వశ్చన్ ఏంటి, మీ ప్రశ్న ఏంటి? హలో, మీ ప్రశ్న చెప్పండి సార్. హలో 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 శివగారు చెప్పండి, వింటున్నారు? భానుగారు చెప్పండి. అదే అండి, H4 డిపెండెంట్. నేను యాక్చువల్ మా వైఫ్ H1, ఆమెది రీసెంట్ గా H1B అప్లై చేశారు, కానీ దాంట్లో డిపెండెంట్ గా నాది నేను ఇండియాకి వెళ్దాం అనుకున్నాను, నాది అప్లై చేయలేదు. బట్ ఈ మంత్ 30th కి నాది వీసా ఎక్స్పైర్ అవుతుంది. సో మీరు ఇప్పుడు అప్లై చేయొచ్చు కదా, మీరు H4 కి. ఇవాళ 20వ తారీఖే కదండి ఇవాళ. సో మీరు అప్లై చేయొచ్చు కదా, 21 కదా ఇవాళ, మీరు అప్లై చేయొచ్చు కదా. హలో, మీరు అప్లై చేయొచ్చు కదండి ఇప్పుడు H4 ఎక్స్టెన్షన్. శివగారు హలో, రైట్ అండి. ఇప్పుడు అలాగే ఇందాక ఒక కాలర్ అడిగారు, వెకేషన్స్కి ఇండియాకు వచ్చాను, ఇప్పుడు నేను తిరిగి వెళ్ళాలంటే నా పరిస్థితి ఏంటని అడిగారు. ఆయనకు సమాధానం ఏం చెప్తారు? సార్, అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ట్రావెల్ రెస్ట్రిక్షన్ ఇండియన్ ప్రభుత్వం నుంచి ఉందండి, అమెరికా ప్రభుత్వం నుంచి ప్రెసెంట్లీ లేదు ఇండియా నుంచి ఇక్కడికి. సో ఎప్పుడైతే ఈ కమర్షియల్ ఎయిర్లైన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో అప్పుడు వారు ఆ విధంగా ట్రావెల్ చేసి రావచ్చు. కానీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చి దాంట్లో ఏమైనా ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ పెడితే అప్పుడు ఆ ట్రావెల్ రిస్ట్రిక్షన్ లిఫ్ట్ అయ్యే వరకు అన్ఫార్చునేట్లీ ఇండియా నుంచి అమెరికాకి ఎవరు రాలేదు. కానీ మనకి ఇంతవరకు తెలీదు ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఏముంటుంది అనేది. బేసికలీ ఓన్లీ థింగ్ వీ నో దట్ ఈస్ బేసికలీ ఇస్ దట్ టెంపరీగా గ్రీన్ కార్డ్స్ ప్రాసెసింగ్ 60 days వరకు సస్పెండ్ చేశారని మాత్రం తెలుసు మనకి. ఇప్పుడు ఇవాళ జస్ట్ ఇప్పుడే వచ్చింది కాబట్టి ఆ న్యూస్. భానుగారు, అలాగే హైదరాబాద్ నుంచి విక్రమ్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. విక్రమ్ చెప్పండి. భానుగారు హాయ్ అండి, విక్రమ్. ఒక 2 questions అండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మా ఒక క్యాండిడేట్ ఇండియాలో ఉండిపోయాడండి. లైక్ మార్చ్ లో మ్యారేజ్ ఉంటే తను ఇండియా వచ్చింది. బట్ దాన్ని ఇప్పుడు వెళ్దాం అనుకుంటే లైక్ ట్రావెల్ బ్యాన్ ఉండేసరికి షీ కాంట్ గో. బట్ July 27 తన F1 ఎక్స్పైర్ అవుతుంది. పాసిబిలిటీ ఉన్నాయండి. F1 వీసా ఎక్స్పైర్ అయితే తన స్టూడెంట్ స్టేటస్ ఇంకా ఉంటే తను మళ్ళీ F1 వీసా 3 years వ్యాలిడిటీ ఉందండి. అవునండి, 3 years వ్యాలిడిటీ ఉంది. నా పాయింట్ ఏంటంటే, సో తనకి F1 3 years ఓపీటీ ఉంది కాబట్టి, స్టూడెంట్ స్టేటస్ ఉంది కాబట్టి, ఒకవేళ F1 వీసా కానీ జూలైలో ఎక్స్పైర్ అయిపోతే, ఆ జూలై లోపల రాలేకపోతే మాత్రం తను F1 వీసా రెన్యువల్ కి అప్లై చేయొచ్చు. జూలై తర్వాత బేసికలీ F1 వీసా రెన్యువల్ అప్లై చేసి ఆ రెన్యువల్ వీసా అప్రూవ్ అయితే దాని ప్రకారంగా తన యూఎస్ వచ్చి తన ఓపీటీ మీద తన ఉద్యోగం, తన ట్రైనింగ్ తను చేసుకోవచ్చు బేసికలీ. కానీ ఏంటంటే తను వీసా అప్లై చేయాల్సి వస్తుంది జూలై లోపల ఒకవేళ రాలేకపోతే మాత్రం. రైట్ అండి. అలాగే రాహుల్ హైదరాబాద్ నుంచి. రాహుల్, హలో భానుగారు, గుడ్ ఈవినింగ్ అండి. నేను యాక్చువల్గా H1B స్టాంపింగ్ కోసం నేను ఇండియాకి వచ్చాను. అండ్ స్టాంపింగ్ ముందే ఇక్కడ లాక్డౌన్ స్టార్ట్ అయ్యింది అండ్ నేను స్టాంపింగ్ కూడా అటెండ్ కాలేకపోయాను. అండ్ ఇప్పుడు లైక్ ఒకవేళ ఇప్పుడు ఇండియాలో లాక్డౌన్ పూర్తయిన తర్వాత నేను స్టాంపింగ్ కి వెళ్ళినా కూడా ఇప్పుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారము అది గ్రీన్ కార్డ్ వాళ్ళు మాత్రమే అలౌడ్ అన్నట్టున్నారు. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇప్పుడు ఏదైతే వచ్చిందో దాని గురించి నాకు ఒకసారి క్లారిటీగా చెప్తారా? ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇంకా అంటే బేసికలీ పూర్తిగా రాలేదండి మనకి అండ్ ఇప్పుడు మీరు వీసా స్టాంపింగ్ ఎప్పుడు వెళ్ళగలుగుతారు అంటే కౌన్సిలర్స్ మీకు ఇంటర్వ్యూస్ ఓపెన్ చేసి అలాట్ చేసి మీకు ఇంటర్వ్యూస్ అలౌట్ చేస్తేనే మీరు వెళ్ళగలుగుతారు ఇంటర్వ్యూకి, లేకపోతే మీరు వెళ్ళలేరు. అది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మనకి ఇంకా తెలియదు బేసికలీ. ఈ COVID-19 సంక్షోభం మూలంగా మనకి ఇంకా తెలియదు ఏ టైంలో అనేది బేసికలీ. అది ఒకవేళ మీకు వీసాస్ ఇవ్వడం మొదలు పెడితే అక్కడ దట్ మీన్స్ ఇంకా మీకు ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండకూడదు. మీకు మళ్ళీ తర్వాత వేరే ఆర్డర్ ఇచ్చి మళ్ళీ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తే అది వేరే విషయం కానివ్వండి. కానీ ఒకవేళ వీసా అనేది ఇంటర్వ్యూకి మిమ్మల్ని పిలిస్తే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి వీసాకి అటెండ్ అవ్వగలిగి వీసా ఇస్తే మాత్రం మీకు దట్ మీన్స్ అప్పటికి ఎవ్రీథింగ్ నార్మల్ అయినట్టే నా ఉద్దేశం బేసికలీ. సో
దాని ప్రకారంగానే మీరు మీ యొక్క యాక్షన్ ని తీసుకోవాలనేది నా ఉద్దేశం బేసికలీ. అప్పటి వరకు మీరు ఎక్కువ అన్ఫార్చునేట్లీ నథింగ్ మచ్ యూ కెన్ డూ ఆన్ దిస్ బేసికలీ. అలాగే భాను గారు, నెక్స్ట్ సంతోష్ ఫ్లోరిడా నుంచి. సంతోష్ గారు నమస్తే అండి. హలో అండి. హలో భాను గారు. హలో అండి, చెప్పండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ట్రావెల్ బ్యాన్ చేస్తా అంటారు కదా, అంటే ఇప్పుడు ఏమన్నా పేరెంట్స్ ని ఇట్లా ఇండియా నుంచి తీసుకురావాలంటే ఛాన్స్ ఉంటుందా అండి? అంటే జూన్ జూలైలో చెప్పలేమండి బేసికలీ. నేను ప్రెసెంట్లీ ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు ఓపెన్ చేస్తుందో తెలియదు ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ బేసికలీ. అట్లా యుఎస్ గవర్నమెంట్ ఒకళ్ళు ఇంపోజ్ చేస్తే ఎప్పుడు ఉంటుందో తెలియదు. కానీ ఇప్పుడే జస్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ జస్ట్ సెడ్ దట్ దే ఆర్ సస్పెండింగ్ 60 days గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ అండి బేసికలీ. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే అది రీసెంట్ గా పర్మ్ అప్రూవ్ అయింది, I-140 ఫైల్ చేయాలి, దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతుందా అండి? As of now, no, you should be able to file it timely, but you know that you have to file within 180 days of perm approval. తెలుసు కదా మీకు అది. 180 days లో అయితే పర్మ్ ఎక్స్పైర్ అయిపోతుంది బేసికలీ. భాను గారు, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో నిజంగా కనుక వెకేషన్స్కి వచ్చిన వాళ్ళకి కనుక అనుమతి ఉండదు అని అనుకుంటే కనుక సదరు H-1B వీసాలకు ఎవరైతే అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తుంటారో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందని అంటే ఏం చెప్తారు? సార్ బేసికలీ ఇప్పుడు ఈ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ మూలంగా దే ఆర్ ఆస్కింగ్ టు ఫైల్ ఎక్స్టెన్షన్స్ అన్నిటికి. ఎవరైతే ఇక్కడ యాత్రికల్ గా వచ్చారో బేసికలీ, అంటే యాజ్ అ టూరిస్ట్ గా వచ్చారో లేకపోతే వేరే ఏ వర్క్ వీసా మీద వచ్చినా కూడా యుఎస్ఏఎస్ ఏమనందంటే మొన్న ఇచ్చిన నోటిఫికేషన్ లో మీరు మేక్ షూర్ దట్ యూ ఫైల్ టైమ్లీ ఎక్స్టెన్షన్స్ బిఫోర్ ఎక్స్పిరేషన్ ఆఫ్ యువర్ స్టేటస్ అని చెప్పారు బేసికలీ. యూనో ఒకవేళ ఇఫ్ యూ కెనాట్ ఫైల్ టైమ్లీ ఎక్స్టెన్షన్ అట్లీస్ట్ యూ గివ్ అ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ వై యూ ఫెయిల్ టు ఫైల్ ఎక్స్టెన్షన్స్ బేసికలీ. ఎక్స్టెన్షన్ ఫైల్ చేయకుండా ఏం చేయకుండా మాత్రం ఖాళీగా కూర్చోవద్దు. ఇక్కడ కూర్చుంటే మాత్రం మీరు అవుట్ ఆఫ్ స్టేటస్, మీరు ఇల్లీగల్ గా ప్రెసెంట్ అవుతున్నట్టు ఇక్కడ అని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు బేసికలీ. సో దట్ ఈస్ వాట్ దే హ్యావ్ టు టేక్ ఇట్ అండర్ ది స్పెషల్ సిచ్యువేషన్స్ కన్సిడరేషన్స్. దే షుడ్ ఫైల్ ఫర్ ఎక్స్టెన్షన్స్, టైమ్లీ ఎక్స్టెన్షన్స్ అండి బేసికలీ. ఓకే, అలాగే విజయ్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి విజయ్ గారు. నమస్తే అండి. హాయ్ భాను గారు. హలో విజయ్ గారు. భాను గారు నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. సార్ ఇప్పుడు నేను యుఎస్ నుంచి వెకేషన్ మీద ఫిబ్రవరి ఎండింగ్ కి ఇక్కడికి వచ్చాను సార్. ఇప్పుడు కరెంట్లీ లాక్డౌన్ వల్ల నేను ఇక్కడ స్టక్ అయిపోయాను. ఇప్పుడు నా కరెంట్ వీసా స్టాంపింగ్ జరిగింది సార్ రీసెంట్ గా. అది కరెంట్ రిసిప్ట్ మీద జూన్ దాకా ఉంది. ఇప్పుడు నాకు వీసా ఎక్స్టెండెడ్ సెప్టెంబర్ దాకా వచ్చింది సార్. ఓకే 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 ఇప్పుడు కరెంట్లీ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. అంతా ప్రాజెక్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఇప్పుడు ఈ లాక్డౌన్స్ 2 months తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ స్టాంపింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది కదా సార్ అంతా? ఏంటంటే నాకు అర్థం కాలేదండి లాస్ట్ పార్ట్ ఏమన్నారు మీరు? ఇప్పుడు నాకు కరెంట్లీ వీసా అప్రూవ్ అయింది జూన్ దాకా ఉంటుంది సార్. ఇప్పుడు నేను మళ్ళీ ఈ లాక్డౌన్ వల్ల అంటే ఇఫ్ ఇట్ గోస్ బియాండ్ జూన్ ఐ హ్యావ్ టు గో ఫర్ స్టాంపింగ్ అగైన్, రైట్ సార్? అవునండి, మీరు వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ స్టాంపింగ్ కి. అవునండి. ఓకే సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు నేను ఇక్కడ ఇండియాలో ఉండడం వల్ల నాకు ఈ పీరియడ్ అనేది నాన్ ప్రొడక్టివ్ లో ఉంటుందా, ప్రొడక్టివ్ గానే ఉంటుందా సార్? అంటే ఇప్పుడు వచ్చాను. మీరు ఇండియాలో ఉన్న సమయము మీ H-1Bకి లెక్కింపు రాదు బేసికలీ. ఎందుకంటే మీరు H-1B స్టేటస్ లో ఉన్నట్టు కాదు. మీ యొక్క H-1B స్టేటస్ అనేది ఎప్పుడు ఉంటుందంటే మీరు అమెరికాలో ఉన్నంత వరకే. అప్పటి వరకు లేకపోతే మీరు అమెరికాలో మీకు H-1B రెగ్యులేషన్స్ కానివ్వండి, అమెరికా లాస్ కానీ ఏవి మీకు వర్తించవు మీరు ఇండియాలో ఉన్నందుకు బేసికలీ. ఓకే, అండ్ మీరు ఇండియాలో మీరు పని చేయొచ్చు, మీకు మీ ఎంప్లాయర్ మీకు ఇండియాలో పే చేయొచ్చు లేదా అమెరికాలో పే చేయొచ్చు, ఏమైనా అవ్వచ్చు బేసికలీ. బికాస్ అది మీరు వర్క్ చేసింది ఇండియన్ లాస్ ప్రకారంగా ఉన్నావు, ఇప్పుడు అమెరికన్ లాస్ ప్రకారంగా కాదు కాబట్టి. సో ఎటువంటి ప్రాబ్లము లేదు మీకు బేసికలీ. ఈ టైం అంతా మీరు రీక్యాప్చర్ చేసుకోవచ్చు టువర్డ్స్ 6 years టుమారో ఇన్ ద ఫ్యూచర్. మీరు ఎంత టైం మీరు బయట స్పెండ్ చేశారో ఇప్పుడు ఆ టైం అంతా మీరు అమెరికా వచ్చిన తర్వాత మీ 6 years పీరియడ్ లోకి యాడ్ చేసుకోవచ్చు బేసికలీ. సార్ భాను గారు, ఇప్పుడు ఏదైతే అమెరికన్లకి ఉద్యోగాలు అంటున్నారో ట్రంప్, మరి ఆ ప్రకారంగా చూస్తే గ్రీన్ కార్డు హోల్డర్లు కూడా అంటే పెర్మనెంట్ రెసిడెంట్ కార్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సమాన హక్కులు పొందగలుగుతారా ఉద్యోగాల విషయంలో? అవునండి, పర్మనెంట్ రెసిడెంట్ హోల్డర్స్ యుఎస్ సిటిజన్స్ ఆల్వేస్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ ఇన్ జాబ్స్ అండి, ఎక్సెప్ట్ సర్టెన్ పొజిషన్స్. గవర్నమెంట్ జాబ్స్ కానీ రిస్ట్రిక్టివ్ పొజిషన్స్ ఉంటాయి, వాటికి ఓన్లీ అమెరికన్ సిటిజన్సే అర్హులు జాబ్స్ కి.
లేకపోతే ఎవ్రీథింగ్ ఇస్ ఈక్వల్ రైట్స్ అండి. అమెరికన్ సిటిజన్స్ కను పర్మనెంట్ రెసిడెంట్స్ కానీ ఈక్వల్ రైట్స్ బేసికల్లీ నేను. కానీ మీరు చూసారండి, ఇవాళ ఇప్పుడే జస్ట్ అనౌన్స్ చేశారు, గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ 60 రోజుల వరకు సస్పెండ్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు వాళ్ళు. సో ఎవరికైనా గ్రీన్ కార్డులు పెండింగ్ లో ఉంటే మాత్రం, ప్రాసెసింగ్ లో ఉంటే మాత్రం అవి మాత్రం రావు 60 రోజుల వరకు అయితే దాన్ని అడ్జుడికేట్ చేయరు. ఇప్పుడే అనౌన్స్ చేశారు. ఓకే, రైట్ అండి. అలాగే టెక్సాస్ నుంచి కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి భాను గారు. భాను గారితో మాట్లాడండి. యా, నాది H1 ఒక ఫస్ట్ రెన్యూవల్ వచ్చేసి రిజెక్ట్ అయింది. నేను H1 ట్రాన్స్ఫర్ పెట్టాను I-94 అయిపోయి ముందుగా. సో కేసు వచ్చేసి ఇంకా RFE పడింది, రెస్పాండ్ అయ్యాము. 240 days కూడా వస్తున్నాయి నెక్స్ట్ 3 weeks లో. సో వాట్ ఆర్ ద ఛాన్సెస్ టు స్టే బ్యాక్? సార్ మీరు ఫైల్ చేసింది ట్రాన్స్ఫర్ కాదు సార్, ఎక్స్టెన్షన్ కాదు కదా, ట్రాన్స్ఫర్ కదా. ట్రాన్స్ఫర్ కాబట్టి మీకు 240 రూల్ అనేది అప్లికబిలిటీ కాదండి. హలో, ట్రాన్స్ఫర్ కాబట్టి మీకు 240 day రూల్ అప్లికబుల్ కాదండి మీకు. సో యు ఆర్ ఆథరైజ్డ్ టు వర్క్ యాజ్ లాంగ్ యాజ్ ద ట్రాన్స్ఫర్ ఇస్ పెండింగ్ అండి. రైట్. భాను గారు, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత నుంచి చూస్తే ఒకసారి ఇమిగ్రెంట్స్ స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయంటే మీ దగ్గర ఏ సమాచారం ఉంది? అంటే గతంలో కంటే తగ్గాయా, పెరిగాయా? అంటే వలస దాని సో ఆయన అయితే ఆ రకంగానే వెళ్తున్నారా? అమెరికన్లకే ఉద్యోగాలు, స్థానికులకే పట్టం కట్టాలనే దాని మీద నినాదంతోనే అర్థం చేసుకోవచ్చు ఇది? అంతే అండి, ఆ విధంగా అర్థం చేసుకోవాలి మనం. అదే విధంగా వెళ్తారు ఆయన. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చే 6 నెలల్లో ఇంకా చాలా ప్రకటనలు మనం వింటాము యాంటీ ఇమిగ్రేషన్ పాలసీస్ ప్రకారంగా. సో ఆయన మాత్రం అదే విధంగా వెళ్తున్నారండి బేసికలీ. భాను గారు, ఇప్పుడు యాక్చువల్గా నవంబర్లో ఎప్పుడో జరగాల్సింది ఉంది ఎలక్షన్స్. సో ప్రస్తుత పరిస్థితి కరోనా ఎఫెక్ట్ మరి ఏ రకంగా ఉండబోతుంది? అక్కడ రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటే మీకు తెలుసున్న సమాచారం ఏంటి? నవంబర్ 3వ తారీఖు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ తో జరుగుతుందండి బేసికలీ. ఓకే, కానీ అది ఎట్లా జరుగుతుంది అనేది ఇప్పుడు ఇష్యూ బేసికలీ. ఒకవేళ ఈ కరోనా వైరస్ అనేది ఈ యొక్క సంక్షోభం కంటిన్యూ అయితే నెక్స్ట్ 6 నెలలు బేసికలీ, అప్పుడు జనాలు పోల్ బూత్ వచ్చి ఓట్ చేయాలా, లేకపోతే ఇన్మెయిల్ ఓటింగ్ చేస్తారా, లేకపోతే ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్ ఆన్లైన్ ఓటింగ్ చేస్తారా అనే దాని మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది బేసికలీ. దాని మీద ఇప్పుడు చాలా రకరకాలుగా డిబేట్స్ జరుగుతున్నాయి, కాంగ్రెస్ లోను సెనెట్ లోను జరుగుతున్నాయి బేసికలీ. ఆ పాయింట్స్ లో ఏ విధంగా అవుతుంది, ఏ విధంగా చేస్తారన్న దాని మీద చాలా డిపెండ్ అయి ఉంటుందండి బేసికలీ. భాను గారు, ఇప్పుడు సాగర్ మరో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సాగర్ గారు నమస్తే అండి. హలో అండి, భాను గారు నమస్కారం అండి. హలో సాగర్ గారు. హలో అండి. హలో, బాగున్నాను అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, చెప్పండి సార్. యాక్చువల్ గా నేను రీసెంట్ గా ఒక 3 months బ్యాక్ F1 నుంచి H1 కి కన్వర్ట్ అయ్యాను. అంటే అప్రూవ్ అయింది, మాస్టర్స్ చేశాను. అయితే నాకు సెప్టెంబర్ వరకు వచ్చిందనమాట అప్రూవ్. సో నేను ఎక్స్టెన్షన్ కి ఫైల్ చేయాలి అని అంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఇప్పుడు? లైక్ ఇప్పుడు కానీ ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి. మీరు టైంకి ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకోండి, ఆ ఎక్స్టెన్షన్ ప్రకారంగా టైంకి ఫైల్ చేసుకుని పని చేసుకోండి మీరు. అండ్ నిన్న ప్రెసిడెంట్ కొంచెం ట్వీట్ చేశారు కదా, అది ఇక్కడ స్టే చేసే వాళ్ళకా లేకపోతే అవుట్ సైడ్ కంట్రీ వాళ్ళకా అండి? లైక్ నా లెక్క ప్రకారం బయట నుంచి వచ్చే వాళ్ళ కోసం అండి అది బేసికలీ. ఓకే, బట్ వీ డు నాట్ నో దట్ యట్, ఎందుకంటే ఆయన ఇంకా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేయలేదు కాబట్టి మనకి ఇంకా తెలియదు. సో నా లెక్క ప్రకారం బయట నుంచి వచ్చే వాళ్ళకి, ఆల్రెడీ కంట్రీలో ఉన్న వాళ్ళ గురించి కాదు నాకు తెలిసి. సో లెట్ us వెయిట్ అండ్ సీ అండి ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏముంటుంది అనేది, ఎందుకంటే ఇట్స్ టూ మచ్ స్పెక్యులేషన్ అదర్వైజ్. సార్, అలాగే రావు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇది నాకు ఇది గ్రీన్ కార్డ్ స్టాంపింగ్ చేసుకున్నాము, వెళ్ళలేదు. దీన్ని పాలసీ వల్ల పాలసీ వల్ల ఇంపాక్ట్ అవుతుంది. రావు గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, క్లారిటీగా వినిపిస్తుంది. అప్పుడు తగ్గించేసేయండి మీ టీవీ వాల్యూమ్. రావు గారు.
తగ్గించండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. భాను గారు లైవ్ లో ఉన్నారు. అడగండి, భాను గారిని అడగండి. భాను గారు, గ్రీన్ కార్డ్ స్టాంపింగ్ అయిందండి లాస్ట్ వీక్. డ్యూ టు కరోనా వీఆర్ నాట్ ఏబుల్ టు ట్రావెల్. దానివల్ల మాకు ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందండి? ఇప్పుడేం ఇంపాక్ట్ ఉండదండి. మీకు 1 year టైం ఉంటుంది. ఆ 1 year లోపల ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు మీరు. సో యూ షుడ్ బి ఓకే అండి. ఓకే, రైట్. మురళి బోస్టన్ నుంచి. మురళి గారు నమస్తే అండి. నమస్తే అండి. భాను గారు నమస్తే. అడగండి. నమస్తే మురళి గారు. భాను గారు, నాకు 2 క్వశ్చన్లు ఉన్నాయి. అంటే నాకు తెలిసిన వాళ్ళ తరపున అడుగుదామని చేశాను. క్వశ్చన్ 1, ఇప్పుడు ప్రస్తుతం జాబ్ H1 లో ఉన్న వాళ్ళు జాబ్ అయిపోతే వాళ్ళకి కరెంట్ ఫ్లైట్స్ ట్రావెలింగ్ అవేమీ లేవు కదా. సో వ్యాలిడ్ గా లీగల్ స్టే ఎంతవరకు ఉంటుంది యాజ్ ఆఫ్ టుడే రూల్స్ ప్రకారం? క్వశ్చన్ 2, ఇప్పుడు జాబ్ అయిపోయి లీగల్ స్టేటస్ పోయి ఇండియాకి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు H1 లో ఉన్నందుకు, ఐ మీన్ యాజ్ పర్ ద పే స్టబ్ అలాంగ్ విత్ ఫెడరల్ ట్యాక్స్ అండ్ స్టేట్ ట్యాక్స్, we also pay social security and Medicaid. So our taxes anta, will that just go away or will there be any benefit for us? ఓకే, నేను ఫస్ట్ చివరి ప్రశ్నకి సమాధానం ఇచ్చి తర్వాత మొదటి ప్రశ్నకి సమాధానం ఇస్తానండి. మీరు 2వ ప్రశ్నకి సమాధానం ప్రకారంగా అంటే ఆ taxes to social security, Medicaid and everything will go to the government అండి. Unfortunately, you will not be able to claim them. Okay, unless you become a citizen, you will not be able to claim. మీ ఇన్కమ్ ట్యాక్స్ అంటారా, మీరు ఎండ్ ఆఫ్ ది ఇయర్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ఇఫ్ ఎనీ అమౌంట్ ఓట్ టు యూ, బేసిక్లీ మీరు ఏదైనా ఎక్సెసివ్ పే చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏమన్నా ఆ రిఫండ్ రావచ్చు మీకు ఎండ్ ఆఫ్ ది ఇయర్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన ప్రకారంగా. లేకపోతే ఆల్ యువర్ సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ కానీ మెడికేర్ ట్యాక్సెస్ కానీ దే ఆల్ విల్ బి గో ఇన్ వేన్ అండి. అన్ఫార్చునేట్లీ H1Bs కి ఆ బెనిఫిట్ రాదు. దే కెనాట్ గెట్ దట్ మనీ బ్యాక్ బేసికలీ ఇఫ్ దే లీవ్ టు ఇండియా ఆఫ్టర్ కంప్లీటింగ్ their H1B and everything. And the first question is, మీరు అడిగిన ప్రకారంగా basically, if somebody's job is over and because of the travel restrictions, India travel restrictions ప్రకారంగా మీరు ట్రావెల్ చేయలేకపోతే what are the options available to stay in this country? అదే బేసికలీ దాని సిచ్యువేషన్ లోనే స్పెషల్ సిచ్యువేషన్ కండిషన్స్ అని ఉంది. ఆ ఒక దాని మీద డిస్క్రిప్షనరీ రిలీఫ్ ఇచ్చారు USCIS వాళ్ళు. ఏమిటంటే మీరు ఒకవేళ ట్రావెల్ చేయలేకపోతే ట్రావెల్ కండిషన్ రిస్ట్రిక్షన్స్ ఉంటే మీరు దాని ప్రూఫ్స్ సంబంధించిన ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకుని ఆ ఎవిడెన్స్ ప్రకారం సబ్మిట్ చేసి మీరు ఎందుకు ట్రావెల్ చేయలేకపోతున్నారు అనేది అని మీరు B1 B2 కానీ వేరే ఏ ఇమిగ్రేషన్ వీసా కానీ మీరు అప్లై చేసుకోగలిగితే ఆ వీసాని టైమ్లీ అప్లై చేసుకోండి అని చెప్పి వాళ్ళు మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. బేసికలీ ఆ నోటిఫికేషన్ రాంగ్ఫుల్ ఇంటర్ప్రిటేషన్ అయ్యి వేరే విధంగా మీడియా కానీ లేదా జనాలు కానీ వేరే విధంగా దాని ప్రచారం జరిగింది. బేసికలీ ఇట్స్ జస్ట్ ది బట్ USA has not given any other relief. They said that you file timely any extension basically so that you will be remaining lawfully in this country or authorized, you will be remain authorized to stay in this country basically. So timely మీరు ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకోండి ఒకవేళ ఆ సిచ్యువేషన్ ఏమైనా ఉంటే మీకు. సార్ భాను గారు, ఇప్పుడు గ్రీన్ కార్డులు జారీ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పొందగలిగి ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు అనేవి ఉండవు ప్రస్తుతం. ఇందాకడే మీరు చెప్పారు, ఇదే ఇప్పుడు మనకు అందిన తాజా సమాచారం అని చెప్పేసి అన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందండి? ఎందుకంటే అమెరికాని నమ్ముకొని అక్కడికి వెళ్ళి అక్కడికే స్థిరపడ్డారు. సో వాళ్ళ యొక్క ఆదాయ వనరులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏమిటి? సార్ ఇట్స్ లైక్ ఎవ్రీ అదర్ అమెరికన్ సిటిజన్ సార్. బేసికలీ ఇక్కడ అమెరికన్ సిటిజన్ ఎవరైనా గ్రీన్ కార్డ్ సేమ్ సిచ్యువేషన్. వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, అదర్ బెనిఫిట్స్ ఉంటాయి. బేసికలీ దే షుడ్ బి ఏబుల్ టు క్లెయిమ్ దెమ్ అండ్ దట్స్ హౌ దే షుడ్ బి ఏబుల్ టు సర్వైవ్ ఇన్ దిస్ కంట్రీ. ఉద్యోగ ప్రయత్నం చేయాలి, ఉద్యోగం దొరికితే దెన్ థింగ్స్ విల్ బి వెరీ డిఫరెంట్ అండి బేసికలీ. సో ప్రత్యామ్నాయంగా ఏమైనా చర్యలు చేపడుతుంది ట్రంప్ సర్కార్ అంటే ఏం చెప్తారు? సార్ చాలా చేశారు కదా సార్, వాళ్ళు స్టిమ్యులస్ బిల్స్ పాస్ చేశారు కదా సార్, కేర్స్ యాక్ట్ పాస్ చేశారు అండ్ దే హావ్ గివెన్ స్టిమ్యులస్ చెక్ టు ఎవ్రీ ఫ్యామిలీ అప్ టు $350 billion బేసికలీ. దట్ చెక్ will give almost $2,400 to $3,400, $1,200 to $1,200 to an average $3,400 depending upon their family member, depending on the joint family and everything. Of course, దాంట్లో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, కానీ గవర్నమెంట్ ఆ చర్య తీసుకుంది. తర్వాత స్మాల్ బిజినెసెస్ కోసము కేర్స్ యాక్ట్ లో గవర్నమెంట్ $350 billion సెపరేట్ గా కేటాయించింది.
ఆన్లీ స్మాల్ బిజినెస్లు వ్యాపారాలు ఒకవేళ బికాస్ ఎస్పెషల్ ఇట్స్ కాల్ పేరోల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్. బేసికలీ పేరోల్ రన్ చేయడం కోసం వాళ్ళ ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుని, అంటే ఉద్యోగాలు తొలగించకుండా ఎంప్లాయీస్ ని, వాళ్ళకు ఉద్యోగుల్ని బేసికలీ వాళ్ళని ఉద్యోగం కంటిన్యూ చేయడం కోసం అని పీపీపీ లోన్ ప్రోగ్రామ్ ఒకటి పాస్ చేసింది. సో చాలా చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్ ప్రజలకి హెల్ప్ చేయడం కోసము. బట్ how much it will help to continue its progress, we do not know that. రైట్ అండి. అలాగే రానా వర్జీనియా నుంచి రానా గారు నమస్తే అండి. యా చెప్పండి. భాను గారు ఉన్నారు, మాట్లాడండి. మీ డౌట్స్ అన్నట్టు క్లారిఫై చేసుకోండి. ఓకే షూర్. చెప్పండి రానా గారు. నేను నా వీసా ఎక్స్టెన్షన్ సెప్టెంబర్ 12 వరకు ఉందండి ఈ ఇయర్. అండ్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చేలోపు నేను ఎక్స్టెన్షన్ ఫైల్ చేశానంటే రిసిప్ట్ నెంబర్ పైన వర్క్ చేయొచ్చా? నమస్తేనండి. మీది H1B వీసా కదండి? యా నేనే మాట్లాడుతున్నాను. H1B వీసా కదా మీది బేసికలీ? అవునండి. ఓకే, సెప్టెంబర్ ఎక్స్పైర్ అవుతుందండి మీది H1B స్టేటస్. అవును రానా గారు, మీది H1B మీ స్టేటస్ సెప్టెంబర్ లో ఎక్స్పైర్ అవుతుందండి. హలో రానా గారు. సో ఈ 120 డేస్ రూల్ కానీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చిందంటే నేను అంతలోపు ఈ ఎక్స్టెన్షన్ ఫైల్ చేశానంటే నా రిసిప్ట్ నెంబర్తో నేను కంటిన్యూ చేయొచ్చా బియాండ్ సెప్టెంబర్? H1B ఎక్స్టెన్షన్ కదండి మీరు చెప్పేది. ఎక్స్టెన్షన్ ఫైల్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మీకు 240 డే రూల్ అప్లికబుల్ అవుతుంది కదా మీకు. అంటే ఈ 120 డేస్ అడ్జుడికేషన్ కానీ ఆపారని అంటే ఫైల్ చేసినా కానీ నేను బియాండ్ సెప్టెంబర్ కంటిన్యూ చేయొచ్చా వర్క్? అవును, అడ్జుడికేషన్ ఆపడం ఏంటండి నాకు అర్థం కాలేదు రానా గారు మీరు అడిగిన క్వశ్చన్ బేసికలీ. మీరు H1B ఎక్స్టెన్షన్ ఫైల్ చేశారు సార్, ఆయనకి సెప్టెంబర్ 15 వరకు ఉంది. ఆయన H1B వీసా మీద అక్కడ ఉన్నారు. సో ఈ లోపల ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చే లోపల ఆయన ఫైలింగ్ చేస్తే కనుక ఆయన కొనసాగే అవకాశం ఉందా లేదని ఆయన అడుగుతున్నారు. కొనసాగే అవకాశం ఉందండి అని చెప్తున్నాను నేను బేసికలీ. నేను ఈ 120 డేస్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదు అని చెప్తున్నాను బేసికలీ. అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇంకా ఏం రాలేదు కదండి. 120 డేస్ సస్పెండ్ చేస్తుంది అట్లాంటిది ఏం రాలేదు కదా. సో ఈ 120 డేస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అపోహ అనేది నాకు అర్థం కాలేదు వాళ్ళు అడిగిన క్వశ్చన్ లో. 2-3 రోజుల తర్వాత వచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చూస్తే అర్థమవుతుందండి బేసికలీ. అలాగే చైతన్య బోస్టన్ నుంచి. చైతన్య నమస్తే అండి. నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ వాల్యుబుల్ సజెషన్స్. ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. I'm on H1B and I have I-140 approved. My H1B is valid till end of June and I'm planning to apply by May 15th. And my spouse has a H4 EAD and she is working there. If I apply H1 extension along with H4 EAD and everything together, and I will be getting a receipt number. I know I can work on receipt number on H1B, even though they have not taken any decision by July 1st, which is not possible to take a decision by July 1st. My question is, my H4 EAD also can work on receipt number? That is one question which I have. No, Andy, they cannot. H4s and L2 EADs cannot work on a receipt number after expiration of their EADs. They can only work once they are approved, Andy, basically. Yeah, I had 240 days auto extension ఏదో వస్తుందని విన్నానండి ఇప్పుడు అందరికీ because of the COVID. అలాంటిది ఏమి రాలేదండి. How is that one? Unfortunately అలాంటిది ఏమి రాలేదండి. USCIS అట్లాంటిది ఏమి ఇవ్వలేదు బేసికలీ. 40 డేస్. అప్పుడు సపోజ్ జూలై 1st కి నాకు డెసిషన్ రాలేదనుకోండి, వాట్ ఈస్ మై పొజిషన్? Sir, as a H1B worker, you'll be able to work for 240 days from that day. From the day your I-94 is expired, your status is expired. H4s, they can stay in this country, but they cannot work until they get an EAD renewed approved, basically. EAD renewed approved అయిన తర్వాతనే వాళ్ళు మళ్ళీ వర్క్ చేయడం మొదలు పెట్టాలి. అప్పటి వరకు వాళ్ళు వర్క్ చేయకూడదు లీగల్ గా ఈ కంట్రీలో. రైట్. భాను గారు, యాక్చువల్గా వెకేషన్స్ మీద ఇండియా వచ్చిన వాళ్ళ పరిస్థితి అలా ఉంచితే అక్కడే ఉండి
ఈ H1B వీసాల మీద కావచ్చు, L1 వీసాల మీద కావచ్చు. సో వాళ్ళ గడువు కూడా ముగిసి ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే వాళ్ళ యొక్క గడువు మించి ఉంటే కనుక అక్కడ కఠినమైన చర్యలు తీసుకుంటారని కూడా తెలుస్తోంది. సో ఈ క్రమంలో ఏమైనా వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉందా? అది వెసులుబాటు ఇస్తున్నారండి. బేసిక్లీ ఆ వెసులుబాటు ఏంటంటే వాళ్ళని టైమ్లీ B1 B2 కానీ లేకపోతే వేరే ఏ వీసా కానీ అప్లై చేయగలిగితే అప్లై చేసుకోమని చెప్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాట్ వీఆర్ అడ్వైజింగ్ దమ్ ఇస్ in our law firm, what we are advising them to file for B1 B2 change of status applications while because of the COVID-19 special situation conditions basically. దాని ప్రకారంగా వాళ్ళని అప్లై చేయమని మేము చెప్తున్నామండి బేసికలీ సో దట్ ఈస్ వాట్ వి అడ్వైజ్ ఎవ్రీబడి. ఇఫ్ యువర్ స్టేటస్ ఇస్ ఎక్స్పైరింగ్ and you cannot travel because of the travel restrictions imposed by your country or by America, whoever it is basically, if please file timely B1 B2 change of status or some other visa program which allows you to stay legally in this country basically. రైట్ భాను గారు, చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సూచనల్ని సలహాలని మాకు అందించినందుకు. రైట్, థ్యాంక్స్ అండి, రియల్లీ అప్రిషియేట్ అండి. రైట్, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. స్టేట్ ట్యూన్.